యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాము. After saving him from his malady he had for 38 years, he went and betrayed Christ. చూడండి, 38 సంవత్సరాలుగా మరి ఆయన రోగంతో ఉండి స్వస్థపరచబడిన తర్వాత ఆయన క్రీస్తుని అప్పగించడానికి మరలా ప్రయత్నం చేసినట్టుగా, స్వస్థ పొందిన తర్వాత అప్పగించడానికి ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతున్నది. And what was the reason? కారణం ఏంటి? Jesus rebuked him. యేసు అతన్ని గద్దించాడు. This was one sin that this was one sin that was causing disease. చూడండి, ఆ యొక్క పాపాన్ని అంటే అతను చేసిన పాపం అది ఒకటి మాత్రమే కాదు. Then you think he'd be satisfied and be very happy to be healed. చూడండి, అతనేమనుకున్నాడంటే స్వస్థపరచబడినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. Apparently he wasn't. వాస్తవంగా అతను అలాగూ లేడు, స్వస్థపరచబడినందుకు సంతోషంగా లేడు. ఇప్పుడు యోహాను 5వ అధ్యాయము 15-16 వచనం చదవండి. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేయను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఓకే 16-17 అంటే 15-16 కరెంట్ లేదు. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, నేను చేయించు. చాలండి, 16-17 15-16. ఓకే, 15 చూడండి. చూడండి, ఆ యొక్క మనుష్యుడు స్వస్థపరచబడ్డాడు. యోహాను 5వ అధ్యాయం చూస్తున్నాం మనం. చూడండి, సామెతలు 9వ అధ్యాయము 7-8 వచనం చూడండి. 9వ అధ్యాయం 7-9. అపహాస్కులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులు గద్దించువానికి అవమానమే కలుగును. అపహాస్కును గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చూడండి, ఈ కార్యాలన్నిటికీ పరిచయులు అర్హత కలిగి ఉన్నారు. చూడండి, వారు దుర్మార్గులై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యేసుని వారు చంపాలనే చూస్తున్నారు. సబ్బాతు దినాన్ని గురించి వాళ్ళు కొంత సంతోషం లేకుండా ఉన్నారు. యోహాను 5వ అధ్యాయం 16 వచనం చదవండి మరొకసారి. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఓకే, చూడండి, సబ్బాతును బట్టి వారు సంతోషంగా లేరు. ఓకే లూకా 13వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాము. 14-16 వచనం చదువుదాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి
పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టుదురు కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఓకే, So here the Pharisee pretended that it was the Sabbath again. చూడండి ఇక్కడ సబ్బాతుని గురించి పరిచయులు ఇంకా నటిస్తున్నారు. But he argued that the Romans would come and take away their nation. చూడండి వారు ఏమని వాదిస్తున్నారంటే రోమీలు వచ్చి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని పోతారని చెప్పి వాదిస్తున్నారు. Was that the real reason? నిజంగా అది కారణమా? No, the real reason was jealousy. చూడండి నిజమైన కారణం ఏంటంటే అక్కడ అసూయ అన్నమాట. Common man was listening to Jesus and loved his word. చూడండి సాధారణమైన మనుషుడు యేసు యొక్క మాటలు వింటూ ఆయన ప్రేమిస్తాడు, ఆయన మాటలను ప్రేమిస్తాడు. And the leaders were jealous. చూడండి ఆ యొక్క నాయకులు కూడా అసూయ కలిగే ఉన్నారు. In Luke the 14th chapter, లూకా 14వ అధ్యాయం తిప్పుకోండి, verses 3 to 6. 3 నుంచి 6 వచనం చూడండి. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగుగా వారోరుకుడి. అప్పుడు ఆయన వారిని సేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరిని గాడిదైనను ఎద్దైనను ఒంటులో పడిన విడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి. ఓకే, Who was Jesus concerned about? యేసు ఎవరిని గురించి అక్కర కలిగి ఉన్నాడు? He was concerned about the common man who loved God. దేవుని ప్రేమించేటువంటి ఒక సాధారణమైన మనిషి విషయమే యేసు అక్కర కలిగి ఉన్నాడు. And how many of them wouldn't feed their donkey or their ass on Saturday? చూడండి ఎంతమంది శనివారమున వారి యొక్క గాడిద మేత మేయకుండా ఉండాలని చెప్పి చూస్తున్నారు. And if their ass or donkey fell into a pit, would they pull them out? చూడండి గాడిద గుంటలో పడ్డదనుకోండి, అదే నాన్న వారు దాన్ని బయటికి తీయరా? And of course the answer is absolutely yes. అవును, వారి యొక్క సమాధానం ఏంటంటే నిశ్చయంగా అవుననేదే. John the 11th chapter, యోహాను సువార్త 11వ అధ్యాయము 45 to 48. 45 నుంచి 48 వచనాలు చదవండి. కాబట్టి అది కాదు మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులతో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిచయుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిచయులను మహాసభను కూర్చి, మనం ఏం చేస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే. అంతేనా? దొరికి 45 నుంచి. ఓకే, So what would అదే. happen if Romans came and took everything away? చూడండి రోమీలు వచ్చి సమస్తాన్ని ఎత్తుకుని పోతారనే విషయాన్ని మనం చూస్తున్నాము. వాళ్ళు అంటున్నారు They would lose their position. వారు తమ యొక్క పదవుల్ని స్థితిని పోగొట్టుకుంటారు. So they were afraid of losing their position. That was the real problem. చూడండి అది వారి యొక్క అధికారాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి అదే వారి సమస్య అన్నమాట. But they pleased God, but God gave them food. చూడండి దేవుడు అన్న వస్త్రాలను వారికి ఇచ్చినప్పుడు వారు సంతోషకరంగా ఉన్నారు అసలు. So they weren't concerned about God at all. చూడండి ఏ మాత్రం కూడా వారు దేవుని పైన అక్కరగలిగినటువంటి వారుగా లేరండి. They pretended to be God's priests. దేవుని యొక్క యాజకులుగా ఉన్నామని చెప్పి వారు నటిస్తున్నారు అంతే. Or at least God's servants. సారీ They at least pretended to be God's servants. దేవుని యొక్క సేవకులుగా ఉన్నామని చెప్పి నటిస్తున్నారు అంతే వాళ్ళు. In John 5:17 and 18, యోహాను 5:17-18 వచనాలు చూడండి. యోహాను 5:17-18 వచనాలు. అయితే యేసు, నా తండ్రి
తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేనును చేస్తున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినం ఆచరించి మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్తూ తన్ను దేవునితో సమానంగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన సంపాదనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి. ఓకే, So it was really the Sabbath they cared about. చూడండి, నిజంగా సబ్బాతుని గురించి వారు అక్కర కలిగి ఉన్నారండి. And what's wrong with saying he's equal with God? చూడండి, ఆయన దేవునితో సమానుడిగా ఉన్నాడని చెప్పుకోవటంలో తప్పే ఉంది అసలు? It didn't hurt these people at all. ఈ యొక్క ప్రజలు ఏమాత్రం కూడా దాన్ని వింటలేదు. But these were all excuses. ఇదంతా కూడా సాకులు అనమాట వారు చెప్పేవి. And like the Lord said many times, the false teacher is actually after money. చూడండి, ఎక్కువ సార్లు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే అబద్ధ బోధకులందరూ కూడా డబ్బు కోసమే ప్రాకులాడతారనే విషయం మనం గమనిస్తున్నాం. John the 8th chapter, యోహాను సువార్త 8వ అధ్యాయము 17 through 19. 17వ వచనం నుంచి 19వ వచనం. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది కదా, నన్ను గూర్చియు నేను సాక్ష్యం ఇచ్చు చెప్పుకున్నవాడును నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడని చెప్పిన. వారు మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగిన యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పిన. ఆయన దేవాలయం చాలండి. ఓకే, So you notice in John the 5th chapter, they say when he said God's his father, he's making himself equal with God. చూడండి, రోమలో దేవుడు సమానుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడని చెప్పి వారు చెప్పారు. Three chapters later, they were blinded. 3 అధ్యాయాల తర్వాత వెంటనే వారు గుడ్డివారుగా చేయబడ్డారు. చూడండి, They didn't accuse him of saying God was his father. చూడండి, ఆయన తండ్రి దేవుడుగా ఉన్నాడని చెప్పి వారు ఆయన నిందిస్తున్నారు. Now they're assuming his father is a Jew living somewhere in Judea or Galilee. చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయనకు తండ్రి యోదయలోనూ లేదా గలతీలోనూ జీవించే ఒక యూదుడు అని అంటున్నారు. In John the 10th chapter, యోహాను 10వ అధ్యాయంలో తిప్పుకోండి, 32 and 33. 33-34 వచనాలు. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు గాని దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పగల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి. చాలు ఓకే. So they were utter hypocrites. వాళ్ళు పూర్తిగా వేషధారులు. And so in John the 10th chapter, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 32 and 33. 32-33 వచనాలలో చూసినట్లయితే యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నిలుచుకుని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. ఓకే. So the Jews were going to stone him. యూదులు ఆయన రాళ్లతో కొట్టాలని చెప్పి చూశారు. So he asked them, why are you going to stone me? చూడండి, నేను Any చేసి good works, which one are you going to stone me? చూడండి, నన్ను ఎందుకు మీరు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? నేను చేసినటువంటి ఏ మంచి క్రియను బట్టి నేను ఏ మంచి క్రియను బట్టి నన్ను కొట్టాలనుకుంటున్నారని అడిగాడు అని. And they said, we're not going to stone you for a good work. నువ్వు చేసిన మంచి కార్యాన్ని బట్టి మేము రాళ్లతో నిన్ను కొట్టట్లేదని చెప్పి వారు చెప్తున్నారు.
you're making yourself God. నీవు దేవుడిని చెప్పుకుంటున్నావు కదా, దానికోసం నేను కొడుతున్నాము అని చెప్పంటున్నారు. So again, they're accusing him of saying that God was his father, therefore he was equal to God. చూడండి, దేవుడు తన తండ్రి అని చెప్పుకున్నందువలన దేవునితో సమానుడిగా చేసుకున్నాడని చెప్పి ఆయన్ని వారు నిందిస్తున్నారు. Let's read John 5:19 and 20. ఇప్పుడు యోహాను 5:19-20 చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని వినునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచుదును. ఓకే, So who's he talking to here? ఇక్కడ ఎవరితో మాట్లాడుచున్నాడు ఆయన? He was talking to those who were trying to kill him. తన్ను చంపాలనుకునేటువంటి వారితోటే ఆయన మాట్లాడుచున్నాడు ఇక్కడ. And so they're saying he's making himself God. ఆయన తను తాను దేవునిగా చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. But was he or not? ఆయన వాస్తవంగా చేశాడా లేదా కాదా? So Jesus says the Son can do nothing of himself. చూడండి, కుమారుడు తనంతట తాను ఏమి చేయడని చెప్పి యేసు చెప్పడం జరిగింది. Well, he's God, he can do anything of himself. చూడండి, ఆయన దేవుడు అయితే తాను ఏమైనా చేయగలడు. We're still speaking about his Father. తన తండ్రిని గురించి ఆయన ఇంకా మాట్లాడుచున్నాడు. And he's saying, I'm following my Father. I'm not making these things up myself. చూడండి, నేను నా తండ్రి యొక్క మాటని వెంబడిస్తున్నాను కానీ నా అంతట నేను వెంబడించట్లేదని చెప్తున్నాడు. So how are they going to answer this? చూడండి, దీనికి ఎలాగో వారు సమాధానం చెప్పబోతున్నారు. But Jesus is revealing some very beautiful truths here. చూడండి, యేసు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సత్యాలను ఇక్కడ మనకు చెప్తున్నాడు. Who was Jesus a disciple of? చూడండి, యేసు ఎవరి యొక్క శిష్యుడై ఉన్నాడు? He was following his Father. ఆయన తన తండ్రిని వెంబడిస్తున్నాడు ఇక్కడ. Now, was he seeing his Father do outward actions, or did he see his Father's heart? చూడండి, ఆయన తన తండ్రి యొక్క బాహ్యమైనటువంటి కార్యాలను అనుసరించి నడుస్తున్నాడా లేకపోతే తన తండ్రి యొక్క అంతర్యమైనటువంటి కార్యాలను అనుసరించి నడుస్తున్నాడా? And so the Father was kind. What was Jesus? చూడండి, తండ్రి కనికరం కలిగినటువంటి వాడైతే యేసు ఏమై ఉన్నాడు? The Father was patient. What was Jesus? చూడండి, తండ్రి సహనం కలిగినటువంటి వాడైతే యేసు ఏమై ఉన్నాడు? So Jesus saw all these things, చూడండి, యేసు వీటన్నిటిని కూడా చూశాడు. but he was a man like his brethren in everything. ఆయన తన సహోదరులన్నీ అందరిలో పోలినటువంటి ఒక మనిషిగానే ఉన్నాడు. So how did his brethren know about God? తన సహోదరులకి దేవుని గురించి తెలుసు. The brethren were not gods. చూడండి, ఆయన సహోదరులు దేవుళ్ళు కాదు కదా. The Father had to reveal these things to the Son. ఈ తండ్రి ఈ కార్యాలన్నింటినీ తన కుమారుని బయలుపరచవలసిన వాడై ఉన్నాడు. And why did the Father choose the Son? ఎందుకు తండ్రి కుమారుని ఎన్నుకున్నాడు? Because he loved righteousness and hated iniquity. ఎందుకు అంటే ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు కాబట్టి. And he says the Father is going to give him greater works than these. చూడండి, తండ్రి చెప్తున్నాడు వీటికంటే గొప్ప కార్యాలు మీకు ఇచ్చునని చెప్పి అంటున్నాడు. And these wicked men would marvel for these miracles. చూడండి, ఈ యొక్క దుర్మార్గమైన మనుషుల యొక్క కార్యాలను గురించి చూసి వాళ్ళు మార్పు చెంది ఉన్నారు. So how did Jesus follow the Father? ఎలాగూ యేసు తండ్రిని వెంబడించాడు? Ephesians 5, ఎఫెసీ 5వ అధ్యాయము verses 1 and 2. 1-2 వచనం చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని ప్రేమించి ప్రేమల వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి ఆత్మగాను బలిగా
బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఓకే. So how could they follow God when they couldn't see Him? వాళ్ళు దేవుణ్ణి చూడని ఎడల దేవుని ఎలాగ వెంబడించగలరండి వాళ్ళు? How can we follow God if we don't see Him? మనము దేవుని చూడని ఎడల మనం దేవుని ఎలాగ వెంబడించగలము? Well, we can see Him. మనం ఆయన చూడగలం. We don't see His form, ఆయన యొక్క రూపాన్నేమో మనం చూడలేము, but we see His Word. ఆయన యొక్క పనిని మనం చూడగలం. And Matthew 5 tells of the Father's work. మత్తయి 5 చెప్తున్నది తండ్రి యొక్క పనిని గురించి చెప్తున్నది. Let's read 44 to 48. 44 నుంచి 48 వచనాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులెంబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఓకే, 9 చెప్పారుగా. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును? ఇంకొను అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులు మాత్రమే వందనం చేసిన ఎడల మీకు మరి ఎక్కువగా చేస్తున్నదేమి? అన్నజనులు అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండుదురు. ఓకే, So how do we see the Father's work here? ఇక్కడ తండ్రి యొక్క పనిని మనం ఎలాగ చూడగలమండి? Who's causing the rain to fall and the sun to shine? చూడండి, సూర్యుని ఉదయించినట్లుగాను వర్షాన్ని కురిపించినట్లుగాను చేసేది ఎవరు? So does God return good for evil? దేవుడు కీడుకు ప్రతిగా మేలు చేస్తున్నాడా? ఎస్. Can we be children of our Father, as He said in Ephesians 5? ఈ యొక్క కార్యాలన్నింటినీ మనం చేసినట్లయితే మనం దేవుని కుమారులం అవుతామా? ఎఫెసీ 5వ అధ్యాయంలో చేసినట్లుగా. If we do them good, then we're like the Father. మనము ఆ యొక్క మంచివారిగా ఉంటే మన తండ్రిని పోలి ఉంటాం. So we need to go past the ordinary man of the world చూడండి, మనం ఈ యొక్క మరి ఒక సాధారణమైన మనిషిని పోలి మనం ఉంటున్నాము. and the world loves those that love them. లోకం ఏం చేస్తుంది తెలుసా? తమ్ముని ఎవరు ప్రేమిస్తున్నారో వారిని లోకం కూడా ప్రేమిస్తున్నది. That's man's standard. అది మనుషుని యొక్క పరిమాణం. But God goes above that. దేవుని యొక్క పరిమాణం ఎలాగంటే దానికంటే ఉన్నతమైనదై ఉన్నది. And He loves His enemy. ఆయన తన శత్రువులను ప్రేమిస్తున్నాడు. So how did Jesus then follow His Father? అలాగైతే యేసు తన తండ్రిని ఎలాగో ఆయన ప్రేమిస్తున్నాడు? He could see what His Father was doing. చూడండి, తండ్రి ఏం చేస్తున్నాడు దాన్ని ఆయన మీరు చూడగలరు. And then Jesus did what the Father. చూడండి, తండ్రి ఏం చేస్తున్నాడు దాన్ని తండ్రి యేసు చూస్తున్నాడు. In verse 21, అక్కడ John 5:21. యోహాను 5:21 చూడండి. తండ్రి గనపరిచినట్లు అందరినూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుటకు అధికారి కుమారునికి అప్పగించుచున్నాడు. కుమారుని గనపరచువాడు తండ్రిని గనపరచును. ఓకే, ఓకే బ్రదర్.
పోవట్లేదా? దగ్గర ఉంది నెట్. నెట్ ఉన్నట్టే కదా దీంట్లో, డేటా ఉందిగా. చేశా, దాని నుంచి నడుతుంది. అది